హాయ్ ఫ్రెండ్స్, కల్కి 2898 AD మూవీలో కృష్ణుడి ఫేస్ అయితే రివీల్ చేయలేదు. అసలు ఎవరు ప్లే చేశారని ఫ్యాన్స్ చాలా క్యూరియాసిటీగా ఉన్నారు. మూవీ వచ్చినప్పటి నుంచి నాని క్యామియో ఉందని అందరూ అనుకున్నారు కదా, కానీ మూవీలో నాని అయితే లేడు. మిగిలిన క్యాస్ట్ అంతా ఉంది. ఒక పక్క నుంచి నాని ఫ్యాన్స్ ఏమో నానియే రోల్ చేస్తాడని, మహేష్ బాబు ఫ్యాన్స్ ఏమో సెకండ్ పార్ట్ లో ఆ రోల్ ని మహేష్ బాబు చేస్తాడని ఫ్యాన్స్ చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. డైరెక్టర్ నాగశ్విన్ అయితే ఫేస్ అయితే రివీల్ చేయలేదు, కానీ తమిళ్ యాక్టర్ అయిన కృష్ణ కుమార్ ఇన్స్టాలో తనే ఆ రోల్ చేశాడని పోస్ట్ చేశాడు. చూడాలి మరి సెకండ్ పార్ట్ లో ఆ రోల్ ని ఎవరు చేస్తారు. ఇంకా వీడియోని ఎవరైతే లైక్ చేయకుండా చూస్తున్నారో తొందరగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కలెక్షన్ విషయానికి వస్తే డే 1 191.5 కోట్లు కలెక్ట్ చేసింది. వేరే వాళ్ళు అయితే డైరెక్ట్గా 200 crores అని వేస్తారు, బట్ మూవీ టీం అయితే అలా చేయలేదు. నాకైతే ఈ విషయం చాలా నచ్చింది. ప్రెజెంట్ టాక్ బట్టి చూస్తే ఒక 1000 కోట్ల దాకా కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నా. అటు నార్త్లో కూడా మంచి నెంబరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకున్నా, ఎందుకంటే అమితాబ్ బచ్చన్ సార్కి మంచి స్ట్రాంగ్ రోల్ అయితే పడ్డది కాబట్టి. తమిళ వాళ్ళు మన తెలుగు సినిమా అంటేనే పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు, కానీ కమల్ హాసన్ సార్ అక్కడ ప్రమోషన్స్ గట్టిగా చేస్తున్నారు, సో అక్కడ నుంచి కూడా మంచి నెంబరే వచ్చింది. కానీ కర్ణాటకలో డే 1 కలెక్షన్స్ వచ్చేసి 11 కోట్లు. అక్కడ టైర్ 1 హీరో అయిన దర్శన్ మూవీని అయితే దాటేసింది. ఆంధ్రాలో అయితే స్లోగా టికెట్స్ బుకింగ్ అయితే పెరుగుతుంది. మూవీని అయితే థియేటర్లో అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇది ఒక విజువల్ వండర్. చాలా రోజుల తర్వాత ప్రభాస్ని మళ్ళీ మంచి లుక్లో చూస్తున్నా. ప్రీమియర్స్ బుకింగ్లో అయితే రికార్డ్స్ అయితే బ్రేక్ చేసింది. ఇంకా డే 1 కలెక్షన్స్లో 3rd ప్లేస్లో ఉంది. త్రిబులర్ అయితే 1st ప్లేస్లో ఉంది.